హాయ్ అండి. ఈరోజైతే తెలగపిండి ఎండ్రేల కర్రీ చేస్తున్నాం. అది ఎలాగుందో చూసేద్దాం పదండి. కావలసిన పదార్థాలు ఇవన్నీ రెడీ చేసుకొని మనం ముందుగా ఆయిల్ వేసుకొని వేడవ్వాక వెల్లుల్లిపాయలు వేసుకొని దాని తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనము రెడీగా ఉంచుకున్న ఎండురేలు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఎండ్రేలు ఆయిల్లో కొంచెం బాగా మధ్యలో చూసుకుందాం. ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి కరివేపాకు ఎండుమిరపకాయలు వేసుకొని ఇంకా బాగా మగ్గనివ్వాలి. ఆ పచ్చివాసన పోయేంత వరకు ఇలా డీప్ ఫ్రై చేసుకొని వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ ఎలాగ వేసుకోవాలంటే 1 కప్పు తెలగపిండికి 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత సాల్ట్ పసుపు వేసుకుందాం. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు తెలగపిండి వేసుకొని ఇలా తిప్పుతూ ఉండాలి. మనం ఎంత పిండి అయితే తీసి పక్క పెట్టుకున్నామో అంత పిండిని ఇలా తిప్పుకుంటా స్లోగా వేసుకుంటూ ఉండాలి. ఇలా వేసుకుంటూ ఉంటే తిప్పుతూ ఉంటే పిండి అన్నది గడ్డు కట్టకుండా ఉంటుంది, తొందరగా బాగా ఉడుకుద్ది. ఇలా వేసుకొని ఉడికేంత వరకు మనం మూత పెట్టుకొని ఉంచుకుందాం. సిమ్లో పెట్టుకొని కూర అయితే రెడీ అయిపోద్ది. చూసేద్దాం. కర్రీ అయితే రెడీ. చపాతీలోకైనా రైస్లోకైనా సూపర్ ఉంటుంది కర్రీ.